పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే స్టేట్ సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇటు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటికి సంబంధించిన కానిస్టేబుల్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, జైలర్ కావచ్చు, అదేవిధంగా ఇతర పోలీస్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇంటర్మీడియట్ అర్హతతోటే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంపికైనటువంటి అభ్యర్థులకు మినిమం 35,000 నుంచి 40,000 రూపాయలను జీతంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోలీస్ శాఖకు సంబంధించిన మరో ఉద్యోగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసేటువంటి ఢిల్లీ పోలీస్ కావచ్చు, అదేవిధంగా ఇతర పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, అంటే జీడీ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కావచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు మినిమం 40,000 నుంచి 45,000 వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ MTS. సో వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కేవలం 10th క్లాస్ అర్హతతోటే ఇక్కడ మనకు దరఖాస్తు ప్రక్రియ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎంపికైనటువంటి అభ్యర్థులకు మినిమం 30,000 నుంచి 35,000 వరకు జీతం చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ సంబంధించిన ఉద్యోగాలు క్లర్క్, IBPS కావచ్చు, SBI సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు. వీటికి సంబంధించిన కొన్ని గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి, మరికొన్ని ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అర్హతతోటే ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి జీతం అంటే ఎంపికైనటువంటి అభ్యర్థులకు కనీసం 32,000 నుంచి మ్యాక్సిమం 38,000 వరకు స్టార్టింగ్లోనే జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో IB సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి నోటిఫికేషన్స్ అనమాట. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్గా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు కనీసం 35,000 నుంచి మ్యాక్సిమం 42,000 వరకు స్టార్టింగ్లోనే జీతం అనేది పొందడం జరుగుతుంది. అదేవిధంగా పోస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఈ పోస్ట్ ఆఫీస్లో మనకు పోస్టల్ అసిస్టెంట్, అదేవిధంగా SA సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఇంటర్మీడియట్ తోటే ఉంటాయి. ఎంపికైనటువంటి అభ్యర్థులకు 40,000 నుంచి 45,000 రూపాయల వరకు స్టార్టింగ్లోనే జీతం చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ అనేది మనకు హైకోర్టులో టైపిస్ట్ మరియు కాపీస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటే ఉంటుంది. ఎంపికైనటువంటి అభ్యర్థులకు 30,000 నుంచి 36,000 వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇంటర్మీడియట్ అర్హతతోటే ఎవరైతే అభ్యర్థులు తక్కువ ఏజ్లో, అది కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాతనే కేంద్ర లేకపోతే రాష్ట్ర సర్వీసులలో ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి అభ్యర్థులకు ఈ టాప్ 10 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి నోటిఫికేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇంటర్మీడియట్ అర్హతతోటి టాప్ 10 ప్రభుత్వ అంటే కేంద్ర కావచ్చు, రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబితాను ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.